62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు డాక్టర్ జ్యోతిర్మయ్. నేను కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ మెడ్ప్లస్ గచ్చిబౌలిలో చేస్తున్నాను. ఈ మధ్య మనం ఎక్కువగా వింటున్నది యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయగానే డయాబెటిక్ రివర్సల్ అనేది. సో దీని మీద చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది మిస్నామర్. డయాబెటిక్ రివర్సల్ కాదండి, దీన్ని డయాబెటిక్ రెమిషన్ అంటాము. ఇది రివర్సల్ అని జనరల్ పాపులేషన్కి అర్థమయ్యేలాగా డయాబెటిక్ రివర్సల్ అనే నేమ్ వచ్చింది. సో ఈ డయాబెటిక్ రివర్సల్ ఎవరెవరికి సాధ్యం అవుతుంది అని అంటే, ఇది ఎవరైతే న్యూలీ డయాగ్నోస్డ్ డయాబెటీస్ ఉంటారు చూడండి, అంటే నాట్ టూ మచ్, అంటే ఎక్కువ షుగర్స్ కాకుండా HbA1c 7.5 ఆ రేంజ్లో ఉంటారు, అండ్ ఓవర్ వెయిట్ ఉంటారు. సో ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి వెయిట్ రిడక్షన్ అనేది ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ డయాబెటిక్ రివర్సల్ అనమాట. అంటే వాళ్ళల్లో ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది రివర్స్ అవుతుంది. సో దట్ వాళ్ళు మెడిసిన్స్ వాడకపోయినా వాళ్ళు చేసే డైట్ ఎక్సర్సైజ్తో కంట్రోల్లో పెట్టగలుగుతారు. అండ్ టైప్ 1 డయాబెటీస్కి డయాబెటీస్ రివర్సల్ అనేది ఉండదు. వీళ్ళు ఖచ్చితంగా ఇన్సులిన్ ఫర్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. సో టైప్ 1 డయాబెటీస్ అనేవాళ్ళు డయాబెటిక్ రివర్సల్కి ట్రై చేయడం లాంటిది ఉండదన్నమాట. ఇంకా లాంగ్ డయాబెటీస్, సో చాలా ఏళ్ల వరకు డయాబెటీస్ ఉండి మందులు వాడుతూ ఇన్సులిన్ వాడుతూ ఉండే వాళ్ళలో కూడా డయాబెటిక్ రివర్సల్ అనేది పాసిబిలిటీ ఉండదన్నమాట. అండ్ హైలీ మోటివేటెడ్ ఇండివిజువల్. సో ఈ డయాబెటిక్ రివర్సల్ ప్లాన్ చేస్తున్న వాళ్ళు చాలా మోటివేట్ అయి ఉండాలి. వాళ్ళు స్ట్రిక్ట్లీ దే షుడ్ స్టిక్ ఆన్ టు ద డైట్. వాళ్ళు లో కార్బోహైడ్రేట్ డైట్ ఫాలో అవ్వాలి, వాకింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, వెయిట్ లాస్ అవ్వాలి. ఇదే లైఫ్ స్టైల్, అంటే ఇదే డైట్ ఇదే ఎక్సర్సైజ్, ఆ వెయిట్ రిడ్యూస్ అయిన దాన్ని అలానే నిలుపుకోవటం. సో ఇంత మోటివేషన్లో ఉండి వాళ్ళు ఫర్దర్ కంటిన్యూషన్ చేయాలి. అదే వాళ్ళు చేసే డైట్ ఎక్సర్సైజ్ ఫస్ట్ చాలా ఎంతూసియాస్టిక్గా స్టార్ట్ చేసి స్టాప్ చేశారనుకోండి, మళ్ళీ ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ డయాబెటిక్ రివర్సల్ అంటే దీన్ని మన క్రైటీరియా ఏముంటుందంటే HbA1c లెస్ దాన్ 6.5, అట్లీస్ట్ 1 year పీరియడ్ వరకు కూడా 6.5 లోపలే HbA1c అలాంగ్ విత్ డైట్ అండ్ ఎక్సర్సైజ్తో కంటిన్యూషన్ చేస్తే దీన్ని డయాబెటిక్ రెమిషన్ అంటాం అనమాట. సో కానీ బట్ స్టిల్ దే షుడ్ కీప్ ఏ వాచ్ ఆన్ దేర్ బ్లడ్ షుగర్స్ అనమాట. ఏ టైంలో అయినా వీళ్ళు కనుక మోటివేషన్ పోయి లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయి డైటరీ మోడిఫికేషన్స్ మళ్ళీ మారిపోతే సో మళ్ళీ షుగర్స్ హై అయ్యే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో దే షుడ్ రెగ్యులర్లీ మానిటర్ దర్ బ్లడ్ షుగర్స్. అండ్ కొన్ని మనం వీడియోస్ ఈ మధ్య చూస్తున్నామండి, డయాబెటిక్ రివర్స్ అయిపోతే మీరు ఏవైనా తినేసేయచ్చు, స్వీట్లు తినచ్చు అవి అని అన్నట్టు. దట్స్ నాట్ ట్రూ. దే షుడ్ స్టిక్ ఆన్ టు ద డైట్ అండ్ ఆల్సో ఎక్సర్సైజ్ అండ్ వెయిట్ రిడక్షన్ ఫర్ ద నెక్స్ట్ టైమ్ ఆల్సో. ఒబీస్ ఇండివిజువల్లో డయాబెటీస్ రివర్సల్ అనేది పాసిబుల్ అండి. 5 to 10% ఆఫ్ ద వెయిట్ లాస్ అయితే వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పోయి వాళ్ళు వెయిట్ రెడ్యూస్ అవుతారు. ఆల్రెడీ థిన్ ఇండివిజువల్స్, అంటే వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ 18 to 25 మధ్యలోనే ఉంటుంది. ఆల్రెడీ థిన్గా ఉన్న వాళ్ళలో వెయిట్ రిడక్షన్ అనే కాన్సెప్ట్ లేదు కాబట్టి వాళ్ళలో డయాబెటిక్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో డయాబెటిక్ రివర్సల్ గురించి మీరు డాక్టర్తో చర్చించి ఎవరికి పాసిబిలిటీ ఉంటుంది ఎవరికి ఉండదు, ఎంత ఫ్రీక్వెంట్గా మళ్ళీ మానిటర్ చేసుకుంటూ ఉండాలి, ఇవన్నీ గమనించుకుంటూ ఉండాలి.